హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో పచ్చి మామిడికాయలతో చాలా క్విక్గా టేస్టీగా చేసుకునే మామిడికాయ రసాన్ని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో టొమాటో రసం, చింతపండు రసం చేసుకుంటూ ఉంటాం. బట్ మనకి సమ్మర్స్లో దొరికే ఈ పచ్చి మామిడికాయలతో ఒకసారి ఈ రసాన్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ రసం ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చెక్కు తీసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని 1 కప్పు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రసం ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా ఉండే ఏదైనా గిన్నెని కానీ కుక్కర్ని కానీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి ఓసారి చక్కగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి ఫైనల్గా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి టొమాటోస్ని మగ్గనివ్వాలి. టొమాటోస్ కొద్దిగా మగ్గాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ పేస్ట్ని నూనెలో పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మామిడికాయ పేస్ట్ని ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి సాల్ట్ ఏమైనా సరిపోలేదనిపిస్తే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. కనీసం ఒక 10-15 నిమిషాల పాటు బాగా మరగబెట్టి ఫైనల్గా దింపే ముందు కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన పచ్చి మామిడికాయ రసం రెడీ. వేడివేడి అన్నంలో పక్కన ఏదైనా ఫ్రైతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదండి ఈ రెసిపీ. మీరు ఒకసారి ఈ సమ్మర్కి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.